హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రా పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను పెసరపప్పు సేమియా బెల్లంతో చేసుకునేటువంటి పాయసం చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పదార్థాలు శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కనుక ఎప్పుడు చేసుకునేటువంటి పాయసంలాగా కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు సేమియా బెల్లంతో పాయసాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ పాయసం తయారీ విధానం కూడా చాలా సులభం అండి. ఈ పాయసాన్ని తయారు చేసే ముందు అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. అలాగే వాచ్ చేసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కావలసినటువంటి పదార్థాలు ఏంటో కూడా చూద్దాం రండి. ముందుగా కావలసింది సేమియా, తరువాత బెల్లం. 1 కప్పు సేమియా తీసుకున్నానండి. అలాగే 1 కప్పు బెల్లం, కొబ్బరి, ఎండు ద్రాక్ష, ఇలాచీ పౌడర్, పెసరపప్పు, అలాగే జీడిపప్పు. సో ఇవి మనకు కావలసినటువంటి పదార్థాలు పాయసంను తయారు చేయడానికి. ముందుగా నేను పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేస్తానండి. ఈ పెసరపప్పు మనం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఏ, బి, సి విటమిన్లు కూడా ఉంటాయి. పెసరపప్పును ప్రోటీన్ల స్టోర్ హౌస్ అని కూడా అంటారండి. దీనివల్ల శరీరానికి మంచి పోషణ అనేది లభిస్తుంది. సో ఇలా కడిగి వాటర్ వేసి నేను కొంతసేపు ఉడికించుకుంటానండి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ని వంచి వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో వాటర్ వేసి నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదండి, అది వేసి ఉడికించుకుంటాను. సేమియా పాయసం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? సో ఆ సేమియా పాయసాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు సేమియా ఉడికిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. సో ఇలా ఉడికితే చాలు. సో దీన్ని మనం వాటర్ మొత్తం తీసేసి వేరొక బౌల్లోకి ఇలా వేసుకోవాలండి. సో ఫైనల్గా పెసరపప్పును సేమియాను ఉడికించుకొని వేరు బౌల్లో ఇలా వేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇందులోకి నేను కొబ్బరి 1/2 కప్పు తీసుకున్నానండి. అలాగే జీడిపప్పులు, ద్రాక్ష ఇందులో వేసి వేయించుకుంటానండి. సో కొబ్బరి అనేది తినడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. అలాగే కొబ్బరిలో ఉండేటువంటి విటమిన్స్ కూడా ఏ, బి, సి, అలాగే కార్బోహైడ్రేట్స్, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం అప్పుడప్పుడు వంటల్లో కూడా కొబ్బరిని ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచిది. సో నాకు ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాసు వాటర్ని వేసుకొని అందులోకి నేను 1 కప్పు బెల్లంని తీసుకున్నాను కదండి, ఆ కప్పు బెల్లాన్ని ఇందులోకి వేసుకొని కరిగించుకోవాలి. బెల్లంతో చేసేటువంటి వంటలు ఎప్పుడు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఈ బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది. ఈ బెల్లంలో కూడా అండి ఐరను, మెగ్నీషియము, కాల్షియము, జింకు, మ్యాంగనీస్ ఇలా చాలా రకాల పోషక విలువలు ఇందులో ఉన్నాయి. సో ఇలా మొత్తం బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం
ఉడికించుకున్నటువంటి సేమియాను ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా మనం ఉడికించిన సేమియాని మొత్తం ఈ బెల్లం నీటిలోకి వేసుకొని స్లోగా కలుపుకోవాలండి. ఇలా మనం స్లోగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మొత్తం ఆ బెల్లం నీళ్ళల్లోకి సేమియా అనేది ఇలా కలిపేసుకోవాలి. చూస్తుంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! సో, ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మనం సేమియాని, పెసరపప్పును పూర్తిగా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి. ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి, జీడిపప్పు, ద్రాక్షని ఇందులోకి మనం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కొబ్బరి, ద్రాక్ష, జీడిపప్పులు వేసిన తర్వాత 1 నిమిషం పాటు స్లోగా కలుపుతూ ఉండాలండి. సో, ఆల్మోస్ట్ సేమియా పెసరపప్పుతో చేసినటువంటి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా చివర్లో మనం ఇలాచీ పౌడర్‌ని కలుపుకోవాలండి. సో, ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. సో, ఇప్పుడు మనం సేమియా పెసరపప్పుతో చేసినటువంటి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనం అప్పుడప్పుడు పిల్లలకు కానివ్వండి, మనం కానివ్వండి, అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటి స్వీట్స్ అనేది చేసుకొని తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నానండి. నేను చేసినటువంటి ఈ పాయసం మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక మేము చేసినటువంటి సేమియా పెసరపప్పు బెల్లంతో చేసినటువంటి పాయసం గనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.